షష్టి పూర్తి సమయం నా జీవితం. మొదట నేను దేవుడికి కృతజ్ఞతలు. ఈ ప్రపంచంలో నా శ్వాసను ప్రారంభించడానికి ఆధారం. ఓం సాయిరామ్. తదుపరి నా జన్మకు కారణమైన నా తల్లిదండ్రులకు పాదాభివందనము. శ్రీమతి అండ్ శ్రీ పెంటకోట కనకారావు గారు లేటు, సన్నప్పు అప్పలనాయుడు గారు కుంచమ్మ గారు, అలాగే అమ్మ శ్రీ కృష్ణవేణి అంటే జయమ్మ ఆవిడ పేరు. నేను 1962 సెప్టెంబరు 19న విశాఖపట్నంలోని రామ్మూర్తి పంతులపేటలో జన్మించాను. నేను నా తల్లిదండ్రులకు రెండో బిడ్డగా జన్మించాను. నాకు తల్లిదండ్రులు శ్రీనివాసరావు అని పేరు పెట్టారు. మా అమ్మమ్మ ప్రతిపాదన. అమ్మ గురించి అమాయకత్వం, మంచితనం. ఆమె స్వభావం కారణంగా డబ్బు మరియు నాన్న కార్యకలాపాలపై జోక్యం లేదు. తండ్రి వ్యాపారంలో భారీగా సంపాదించాడు, కానీ రక్త సంబంధంపై గుడ్డి నమ్మకం కారణంగా అతను మొత్తం డబ్బుని కోల్పోయాడు. ఆ సమయంలో మేము 7 పిల్లలం. సంపాదించేవారు లేరు. దేవుడు గొప్పవాడు. మా అమ్మ మంచి స్వభావం కావచ్చు. మేము నాన్నమ్మ సహాయంతో పెరిగాం. నాన్న నా చదువుకు మంచి ప్రోత్సాహం అందించారు. ఆ ముగ్గురిని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. నేను సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమాగా విద్యను పూర్తి చేశాను. ఇట్స్ కాల్డ్ LC. నేను 1982 భారతదేశంలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 2014 ఉగాండా, తూర్పు ఆఫ్రికాలో ముగించాను. సివిల్ వర్క్స్ సూపర్వైజర్గా ప్రారంభించి ప్రాజెక్ట్ మేనేజర్గా పదవి విరమణ చేశాను. నా మొదటి జీతం $600. చివరి జీతం $2,500, సుమారు $1,50,000. నేను విశాఖపట్నంలోని అనేక ప్రాజెక్టులను కొన్ని ప్రదేశాలలో లైక్ ESP స్టీల్ ప్లాంట్, HPCL, నేవల్ పార్కులోని 10 అంతస్తుల భవనాలను పర్యవేక్షించాను. అనేక అపార్ట్మెంట్ బిల్డింగ్లకు ప్రాజెక్ట్ ఇంజనీర్గా కూడా పనిచేశాను. ఉగాండాలో నేను WHO, యునిసెఫ్ మరియు UN కింద నిధులు సమకూర్చిన ADB, ఆఫ్రికా డెవలప్మెంట్ బ్యాంక్ క్లయింట్, ఆయిల్ లిమిటెడ్ కంపెనీ కాంట్రాక్టర్లో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశాను. నేను సుడాన్, కాంగో, టాంజానియా దేశాల్లో పనిని పర్యవేక్షించడానికి ప్రయాణించాను. బెస్ట్ అచీవ్మెంట్ చేశానని ఫీలింగ్లో ఉన్నాను. ఖరీదైన కంపెనీ కార్లలో ప్రయాణించడం, విదేశాలలో పనులను పర్యవేక్షించడానికి చాలాసార్లు విమానాల్లో ప్రయాణించడం ద్వారా నేను నా జీవితాన్ని ఆస్వాదించాను. నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞుడు. పైన పేర్కొన్న విషయంలో నా జన్మ మరియు ఉద్యోగం. ఇప్పుడు నా కుటుంబ జీవితం. నా పెళ్ళి 1988 ఆగస్టు 26 సింహాచలంలోని TTD అతిథి గృహంలో కళ్యాణి కాళ్ళ ఉమామహేశ్వరితో జరిగింది. ఆమె శ్రీమతి శ్రీ కాళ్ళ వెంకటేశ్వరరావు మరియు మణిగారుల కుమార్తె. నాకు సంపత్, సందీప్ 2 కొడుకులు, 2 ఇంజనీర్లు. వేద సంపత్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, US లో పనిచేస్తున్నారు.
పవన్ సందీప్ టాటా గ్రూప్లో ఐటీసీ ఫస్ట్ కంపెనీ పనిచేస్తున్నారు. వారి ఉద్యోగ పనితీరు మరియు విజయాల కోసం మేము గర్విస్తున్నాం. కోడళ్ళు కూడా వర్కింగ్ ఉమెన్స్. చాలా సంతోషం. కొడుకులు మరియు కోడళ్ళిద్దరూ మా గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక భార్య గురించి, నా అంతర్గత భావాలను వ్యక్తీకరించడానికి ఇది సరైన సమయం. ఇది ఇప్పటి వరకు జరగలేదు. భర్తపై ఎంతో అంకితభావం ఉన్న ఆమె కొడుకుల చదువు కోసం విదేశ జీవితాన్ని విడిచిపెట్టింది. నా సంపాదనకు ఆమె పూర్తి బాధ్యత వహించింది. నేను విదేశాల్లో సంపాదించిన డబ్బుకు ఆమె న్యాయం చేసింది. ఈ విషయంలో నా స్నేహితులకు చాలా చేదు అనుభవం ఉంది. ఆమె భూములు కొనడం ద్వారా నేను సంపాదించిన డబ్బు మొత్తాన్ని పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు నా కొడుకులు కోరమన్నపాలెంలో అపార్ట్మెంట్ నిర్మాణంలో మేము కొనుగోలు చేసిన భూమిలో 90s పెట్టుబడి పెడుతున్నారు. ఆమె పొదుపు పాలసీ కారణం విజయం జరిగింది. ఖచ్చితంగా చెప్పాలంటే నా రోలు ఉద్యోగం చేసి ఆమె జీవితం. నా తల్లి మరియు భార్య విధానాలను చూసిన తర్వాత నేను లాంగ్ బ్యాక్ నినాదంతో ఏకీభవించాను. ప్రతి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది. భవిష్యత్తులో నా కోడళ్ళు కూడా అలాగే చేస్తారని నేను ఆశిస్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం, చాలామంది పురుషులు మద్యపానం, ధూమపానం, చెడు స్నేహం వంటి చెడు అలవాటును ఇష్టపడతారు. నియంత్రించడానికి సరైన వ్యక్తి భార్య. ఇక నా జీవిత ప్రయాణం 1962 పుట్టింది. 1982 విద్య పూర్తయింది. 1983 ఉద్యోగం ప్రారంభించాను. 1988 వివాహం. 1989 పెద్ద కొడుకు పుట్టాడు. 1992 చిన్న కొడుకు జన్మించాడు. 2002 విదేశంలో ఉద్యోగం. 2008 నేను ఫ్లాట్ కొన్నాను. 2014 నేను ప్రొఫెషనల్ బిల్డర్గా ప్రారంభించాను. 2016 పెద్ద కొడుకు పెళ్లి చేశాను. 2019 చిన్న కొడుకు పెళ్లి చేశాను. 2020 మేము అమెరికాలో మనవరాలు శారీతో సంవత్సరం గడిపాం. 2021-22 మేము మా డ్రీమ్ ప్రాజెక్ట్ అపార్ట్మెంట్ని ప్రారంభించాం. ఇక నా జీవన శైలి దశ 1 0 to 12 years వరకు. ఇట్స్ ఎ గుడ్ లైఫ్ అండ్ రిచ్ లైఫ్ బికాజ్ మై ఫాదర్ ఈజ్ ఇన్ గుడ్ పొజిషన్. దశ 2 12 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు. మధ్యస్థ జీవితం, ఇట్స్ యావరేజ్ లైఫ్. ఆల్ ట్రబుల్స్, ఫేసింగ్ ట్రబుల్స్ బోత్ ఫర్ ఫ్యామిలీ అండ్ ఆల్. దశ 3 40 నుండి ఇప్పటి వరకు గొప్ప జీవితం. ప్రస్తుతం నిర్మాణ పనుల్లోనే సమయం గడుపుతున్నాను. నేను సాంకేతిక మరియు ఆర్థిక కార్యకలాపాలను రెండింటినీ చూస్తున్నాను. నిర్మాణ వ్యయాన్ని ఎలా నియంత్రించాలో నాకు బాగా తెలుసు. నిర్మాణంలో నా మొత్తం అనుభవం 40 ఏళ్ళు. ప్రాజెక్ట్ ఫైనాన్సర్ నా 2 కొడుకు మరియు కోడళ్ళు. కానీ భూమి యజమాని నా భార్య. నా ఓటు బాయ్. నెక్స్ట్ నాన్నమ్మ.
ఆస్తులు ఇవ్వలేదు. కానీ మంచి నడవడికి ఇచ్చాడు. చివరగా భగవంతుని భక్తితో గడపడానికి సమయాన్ని ప్రార్థిస్తాను. 60 ఏళ్ళ వేడుక. ప్లాన్ ఏ మా కొడుకులు మరియు కోడళ్ళు గొప్పగా చేయడానికి బాగా ప్లాన్ చేశారు. కానీ నాకు ఆసక్తి లేదు, ఎందుకంటే నేను నా ప్రియమైన సోదరుడు ప్రసాద్ని కోల్పోయాను. నా ప్రతి సంతోషకరమైన సందర్భంలో అతను అక్కడ ఉండేవాడు. 60 ఏళ్ళు వేడుక, ప్లాన్ బి, గుర్తుండిపోయే కుటుంబ పర్యటన. ఉత్తర భారతదేశంలో అద్భుతమైన ప్రదేశాలు. కుమారులు మరియు కోడళ్ళు వేద బీటెక్, హారిక బీబీఏ, పవన్ బీటెక్ ఎంబీఏ, అపురూప బీటెక్ ద్వారా చేయబడింది. భవిష్యత్తులో మనోరాలు సహరికి నా జ్ఞాపకార్థం That's right.